చిరంజీవి జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి అమీన్పూర్లో ఘనంగా రక్తదాన శిబిరం. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని అమీన్పూర్లో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తెలంగాణ బెస్ట్ జోన్ యూత్ ఫోర్స్ కన్వీనర్ దంగేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో సత్య స్పోర్ట్స్ అకాడమీలో ఈ కార్యక్రమం జరిగింది. చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని సత్యనారాయణ తెలిపారు. అందులో భాగంగానే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. 300 మందికి పైగా అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా అత్యవసర సమయంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చునని నిర్వాహకులు పేర్కొన్నారు. యువత సేవా కార్యక్రమంలో మరింత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాజీ కౌన్సిలర్ బసెట్టి కృష్ణతో పాటు అభిమానులు, యువత, నిర్వాహకులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. అందరికీ శుభాభివందనాలండి. 1996 ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేని పురస్కరించుకుని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా మొట్టమొదటిసారి చిరంజీవి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. దీంతోపాటు నేత్రదానం కూడా స్టార్ట్ చేశారు అప్పుడే. దీనికి ముఖ్య కారణం రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి కొన్ని సందర్భాల్లో బ్లడ్ అనేది దొరక్క అనేక ప్రాణాలు కోల్పోతున్నారు అనేది చిరంజీవి గారు గ్రహించి అప్పటి వరకు ఉన్న హాస్పిటల్ వీటిని అనాలిసిస్ చేసుకుని ఆయన నా అభిమానులు అనేవాళ్ళు బ్యానర్లు కట్టడానికి, సినిమా హాల్ దగ్గర సందడి చేయడానికి, కేకులు కట్ చేయడంతో పరిమితం అవ్వకూడదు, నా అభిమానులను సేవా దృక్పథంలో నడిపించాలి, ప్లస్ అదేవిధంగా వేలాది లక్షలాది ప్రాణాలను కాపాడే ప్రాణదాతలు కావాలి, నాకు వచ్చే క్రెడిట్ ఏదైతే ఉందో ఈ క్రెడిట్ నా అభిమానులకు దక్కాలి అని మంచి సంకల్పంతో, మంచి హృదయంతో మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకున్న ఆనాటి నిర్ణయం అనేది 1996 నుంచి ఇప్పుడు 2026 వరకు ఈ కార్యక్రమం అనేది రోజు రోజుకి దిగ్విజయంగా పెరుగుకుంటూ వెళ్ళింది. కానీ వేల నుంచి లక్షల నుంచి కోట్ల మందికి ఈ రక్తదానం ద్వారా ప్రాణదాతగా చిరంజీవి గారు ఆవిర్భవించారు. ఆయన అభిమానుల ద్వారా ఆయన ప్రాణదాత అయ్యాడు అనేక మందికి. అదేవిధంగా గత 17 సంవత్సరాల క్రితం అవయవ దానం మీద కూడా ఆయన ఒక క్యాంపెయిన్ చేశారండి. దాన్ని కూడా అనేక మంది స్ఫూర్తి తీసుకుని కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు అయ్యి బ్రెయిన్ డెడ్ తోటి అది ప్రాణం ఉంది లేదు అనేటట్టుగా జీవించే కొంతమందిని అవయవ దానం వైపు కూడా ఆయన మళ్లించడం జరిగింది. దీని మీద కూడా అనేక మంది ఒక మనిషి ప్రాణం పోయే ముందు అతను అవయవాలు కనుక బ్రెయిన్ డెడ్ అయిపోయి బతకని పరిస్థితిలో ఉన్న మనిషి కనీసం ఒక 7 మందికి ప్రాణదాత కాగలడు అవయవ దానంతో. అలాగా ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే దాన్ని క్యాంపెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ చిరంజీవి గారు తీసుకొచ్చిన ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో పబ్లిక్లో, దాన్ని అభిమానుల వరకే కాకుండా అనేక మంది స్ఫూర్తిగా తీసుకున్నారండి. చిరంజీవి గారు అభిమానులు ఒక్కలే లేరు. ఈ స్ఫూర్తి తీసుకున్న దానిలో రక్తం ఇచ్చే విషయంలో కానీ, నేత్రదానం చేసే విషయంలో కానీ, అవయవ దానం చేసే విషయంలో కూడా మొదలుపెట్టింది ఆయన ఒక సంకల్పంతో మొదలు పెడితే దాన్ని ఈరోజు కొన్ని వేల మందికి ప్రాణదానంగా అయ్యేదానికి సమాజంలో ముందుకు తీసుకొచ్చారండి. ముందుగా ఈ ఆలోచన వచ్చినటువంటి ఆయనకు, ఆయన అభిమానులకు ఇలాగే బ్లడ్ దానం చేసుకుంటూ ఆయన ఇన్స్పిరేషన్ తోటి 70 సార్లు 100 సార్లు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. మనం ఒకసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే అక్కడ పేర్లు ఉంటాయి. 70 సార్లు 80 సార్లు 100 సార్లు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఇన్స్పిరేషన్ ఇలాగే తీసుకుని ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు సత్య స్పోర్ట్స్ అధినేత దంగేటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో తెలంగాణ వెస్ట్ జోన్ మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్గా ఆయన ఎలక్ట్ అవడం జరిగింది రీసెంట్గా. ఈ కార్యక్రమాలు ఇలాగే ఆయన నిర్వహిస్తూ ముందు ఇంకో అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ బ్లడ్ ఇచ్చడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, చిరంజీవి అభిమానులకు కానీ, చిరంజీవి గారి అభిమానులు కాని వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు.